హాయ్ అండి, ఈరోజు మనం ఎంతో రుచికరమైన సొరకాయ పచ్చడి తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ, టమాటా, పసుపు, తెల్లగడ్డలు, పచ్చిమిర్చి, తాలింపు గింజలు, ఉల్లిపాయలు, సాల్ట్, కరివేపాకు. ఇప్పుడు దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తయారు చేసుకున్నాము. కడాయి తీసుకున్నామండి. ఇందులో మనము పచ్చిమిర్చి, టమాటాలు, ఇందులో సొరకాయలు కూడా వేసుకుందాము. ఇందులో కొన్ని ఆనియన్స్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇందులో కొన్ని వాటర్ పోసుకుందాము. ఇప్పుడు దీన్ని మనము ఉడికించుకుందాం. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ మీద పెట్టుకొని దీన్ని ఒక 15 నిమిషాల పాటు ఉడకనిద్దాం. 15 నిమిషాలు అయిందండి. ఇది మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని మంచిగా పప్పు గుత్తేసి మంచిగా రుబ్బుకుందాము. రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ఇప్పుడు మనం పచ్చడి తాలింపు వేసుకుందాము. సరిపడా ఆయిల్ పోసుకుందాము. మనము తాలింపు గింజలు వేసుకుందాము. ఇందులో మనము ఉల్లిపాయలు కూడా వేసుకుందాము. ఇందులో 2 ఎండుమిర్చి కూడా వేసుకుందాము. పచ్చిపచ్చి వేసుకున్న తెల్లగడ్డ కూడా వేసుకున్నాము. మంచిగా మనం గోడు కలర్ వచ్చే వరకు వేగనిద్దాము. కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు మనం దీన్ని దింపేసుకుందాం. రుబ్బి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఈ తాలింపులు కూడా ఈ పచ్చట్లో వేసేసుకుందాము. మనం మంచిగా కలుపుకుందాము. సొరకాయ పచ్చడి రెడీ అయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.